నల్గొండ జిల్లా ముకుందాపురంలో ఓ ఇంటిలో దొంగతనం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశామని డీఎస్పీ రాజశేఖరరాజు తెలిపారు. ముకుందాపురానికి చెందిన షేక్ అబ్దుల్ జలసాలకు అలవాటుపడి దొంగతనాలకు పాల్పడుతున్నాడన్నారు. అతని నుంచి 73,000 నగదు, 12 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కోర్టు ముందు హాజరుపరిచామని డీఎస్పీ చెప్పారు. ఈ నిందితుడు కూడా షేక్ అబ్దుల్ నబీ కూడా ఆ ఫంక్షన్కి వస్తాడు. వచ్చి ఆ ఫ్యామిలీ అంతా రుద్రాలంలో ఉండటం చూసి ఆ రోజు రాత్రి 17వ తారీఖు రాత్రి 3 గంటలకి అతను అక్కడి నుంచి వచ్చి ఈ ముకుందాపురంలో ఇల్లు పలగొట్టి దొంగతనం చేసుకొని మళ్ళీ వెళ్ళి ఆ ఫంక్షన్లో వాళ్ళకి కనిపించి ఎవ్వరికి అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా చేసింది. కాబట్టి జనరల్గా దీంట్లో క్లూ ఏం లేదు, ఎక్కడ ఎటువంటి ఫింగర్ ప్రింట్ కూడా దొరకలేదు, వాళ్ళ ఇంట్లో అనకూడదు, దురదృష్టవశాత్తు ఎటువంటి సీసీ కెమెరా కూడా లేదు. పూర్తిగా హ్యూమన్ ఇంటెలిజెన్స్ తోటి మా వాళ్ళు దీన్ని వర్కౌట్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళందరినీ నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాం. ఈ కేసులో చాలా అంటే వెరీ ఇంటెలిజెంట్గా, డెడికేటెడ్గా యూ కెన్ సీ